వీడియో చూడండి సముద్రం చూడు దగ్గర మీ చేయ కనపడుతుంది. చూడండి అమ్మా. మీరు ఎంతో ప్రేమతోని ప్రవచనకర్త దంపతుల్ని ఈ విధంగా సన్మానించడం మా అందరికీ కూడా గర్వకారణం, అందరికీ కూడా ఆదర్శం చెప్పారు. అదేవిధంగా మన మిత్రులు మన సుబ్బయ్య గారు ఆంజనేయ గారు కొద్ది వెనకరారా, అడుగు మీరు కూడా మహాభారతం ఏంటంటే కాలానికి చాలా కార్యక్రమం. ఈ సందర్భంగా ఒక చిన్న మాట చెప్తాను. నేను మన దేశంలో హైయెస్ట్ పొలిటికల్ లీడర్ పేరు చెప్పడం కాంట్రవర్షియల్ అవుతుంది. ఆయన అనేక దేశాల చరిత్రలు చదివాడు, ఇంగ్లీష్లోనే బుక్స్ రాశాడు. ఆయన ఒక మాట అన్నాడు, రామాయణ నేను అనేక దేశాల చరిత్రలు చదివాను, రామాయణ మహాభారతాల లాగా సార్వదేశికము, సార్వకాలికము, సార్వజనికము నేనైతే చదవలేదు అన్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఈ సందర్భంగా ఆయన ఒక హేతువాది కూడా అయ్యుండి కూడా ఆయన రామాయణ మహాభారతంలో అక్షరంగా చదివాడు, అనేక దేశ చరిత్రలు చదివాడు, కానీ ఇటువంటి మాత్రం చదవలేదు. అయితే అవి ఇప్పుడేం చెప్తున్నానంటే ఇది రామాయణం తొలి ఆది కావ్యం. ఆది కావ్యంతో మనం మొదలుపెట్టాడు మన మిత్రులు ఏంటి ద్వితీయ కావ్యం ఇక తరగతి కంటిన్యూ చేస్తే ఆశిస్తూ మీ అందరికీ నమస్కరిస్తాను. ఈ పర్స ఇక్కడ ఉంది. మా ఆంజనేయులు గారికి చాలా విశేష పరిజ్ఞానం ఉంది. ప్రతి అంశంలో కూడా సామాజికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మనకు చాలా లోతుగా విశ్లేషించగలుగుతారు. అదేవిధంగా మనకు ప్రతి సందర్భంలోనూ మనకు చేదోడు వాదోడుగా ఉంటూ మన రామాయణ ప్రవచనాన్ని ఆ నెక్స్ట్ డేనే మనకు చదువుకునే రీతిగా అక్షర రూపంలో మనకు అందిస్తున్న శ్రీ పిఎస్ రాజన్ గారు, మన తుమ్మలపల్లి ప్రభాకర్ రావు గారు ఉన్నారు. వారు కూడా దీన్ని సన్మానించారు. మేడం మీరు కూర్చోండి. వెళ్ళిపోయాడుగా తర్వాత మన మిత్రులు వర్ష రంగారావు గారు, కృష్ణమూర్తి గారు, ఇంకా మిత్రులు వెంకటేశ్వర గారు, సత్యనారాయణ గారు,
సెకండ్ గా మీకు రెగ్యులర్ గా ఇంకా మన శ్రీనివాసరావు గారు మిగతా మిత్రులు కూడా వచ్చి వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాను. రాణి శ్రీనివాసరావు ఇంకా ఏమైనా పెద్దలు జోలిపాల శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు అంటే మన ఇబ్బంది. డి శ్రీనివాసరావు గారు అంటే ఓకే తీసుకో సార్ సార్ అటు ఉండండి. శ్రీనివాసరావు పక్క అటు పక్కకు ఉండండి. అది మావయ్య మావయ్య నువ్వు ఉంటే స్ట్రైక్ నిలబడి లేకపోతే పిన్ని ఇటు చూడు. ఇప్పుడు బంధువర్గం నుంచి మన ఉపేంద్రరావు గారికి చేదోడు మాధవుడిగా ఉంటూ అంటే సహాయ సహకారాలు అందిస్తున్న మా బండారు ఆంజనేయులు గారు దంపతులు కూడా వారిని సన్మానిస్తున్నారు. సార్ ఇటు చూడండి. సార్ చూడమ్మా సార్ సార్ ఇక్కడ నుంచోండి. పెద్దలు మన ఆంజనేయులు గారి దంపతులు వాళ్ళు చక్కటి ఆదర్శ దంపతులు వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సన్మానం. చూడండి. మహాభారతం ఇంకా చాలా బాగా నిలబడండి ఒక నిమిషం. అష్టాదశ పురాణాలు బ్రహ్మసూత్రాలు అన్ని చెప్తారు. మావయ్య నిలబడక ఒక సెకండ్ నిలబడు. చూడలేదు కదా. మన చిన్నవారైనా కూడా చక్కటి సహకారం అందించే మా ప్రసాద్ మోహిని దంపతులు కూడా ప్రసాద్ కావాల్సిందా? ఇది కూడా ఇచ్చే ఇది చూడు. మన బసవరాజు ఉపేంద్రరావు గారి అన్నగారి కొడుకు ప్రసాద్ మోహిని వీళ్ళిద్దరు చిన్నవాళ్ళైనా కూడా వాళ్ళ బాబాయి మీ అయితే ఎంతో ప్రేమ. వాళ్ళ బాబాయ్ మాటని చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ విషయంలో యువత ముందు ఉండాలి. తర్వాత మన ఉపేందర్ గారి బంధువర్గం నుంచి శేషు గారు ఇక్కడ మీరు
అన్నయ్య ఇటు చూడు అన్నయ్య ఇటు చూడు అన్నీ ఇటు చూడు అవునవును అవునవును అదే కావాలి. థ్యాంక్ యూ గాయత్రి భవన్ రోడ్ అని ఉంటుంది అక్కడ. బోర్డు ఉంటుంది, రోడ్డు పక్కన వేస్తుంది. ఒక్కసారి పట్టుకోండి ఇది రైట్ ఒక్కసారి ఇది పట్టుకోండి రైట్ హ్యాండ్ ఫోన్ ఒక సెకండ్ ఉండండి ఇప్పుడు రైట్ హ్యాండ్స్ ఈనాటి కార్యక్రమం ఉపేంద్రరావు గారి ప్రవచనాలు వినడానికి చెప్పడానికి ఇదంతా రాముని కుటుంబమని నేను భావిస్తున్నాను. అలాగే మేడం గారు బర్త్డే కూడా కలిసి రావడం మనందరికీ అదృష్టం భావిస్తున్నాను. మరి 7 నెలలు లీడర్గా పనిచేశారు. నేను కూడా గత 40 సంవత్సరాల నుండి మెడికల్ డిపార్ట్మెంట్లో ప్రెసిడెంట్గా చేశాను, స్టేట్ అసిస్టెంట్గా చేశాను. ఈరోజు నేను మాకు ఈ విషయం నువ్వు చెప్పుకుంటే నేనే చాలా కూర్చుని మేము చిరకాల పరిచయం గారు నేను గత 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు తెలిసిన వాళ్ళకి బాగా విషయాన్ని ముందు ఈ మానవాళికి ఇలాంటి కొంతమంది ఉంటేనే మంచి చెడులు మన పిల్లలకి భవిష్యత్తుకి అన్నిటికీ కూడా నిర్వచనాలు మీరే ఇలాంటి వారు ఉండటం వల్లే ఈ యొక్క భౌగోళికంలో మనం మర్చిపోయినవి మనకి కావలసినవి మనకి తెలవనివి తెలుసుకోవడానికి ఇలాంటి పుణ్యాత్ములు కొంతమంది ఉండబట్టే ఈ మాత్రం ఇలాగ ఉందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చాలా థ్యాంక్ యూ అండి. అందరికీ అవసరమైన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. చాలా సంతోషం. అలాగే మీ ఇద్దరు మీకు నమస్కారం పెట్టగలను. సార్ జనార్దన్ గారు చూడండి 1 minute. చాలా చాలా సంతోషం. చాలా చక్కటి వాతావరణంలో ఎంతో ఆహ్లాదంగా సంతోషంగా జరిగిన ఈ కార్యక్రమం చూస్తుంటే ఎవరికైనా కూడా అందరికీ కూడా పెద్దవాళ్ళందరూ కావడం చాలా ఎవరు ఇప్పుడు మన బసవరాజు ఉపేంద్రరావు గారు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. దయచేసి అందరూ కూడా ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందే. ఈరోజు బర్త్డే జరుపుకున్న